దీనికి ముందు పెట్టిన షాట్ లో శివయ్యని దర్శించుకున్నాం కదా, ఇంకా ఆకలేసేస్తుంది. మధ్యాహ్నం అప్పటికే 1:32 అవుతుంది. సో లంచ్ కోసం అయితే ఇక్కడ ఆగాము, గరికపాటి రెస్టారెంట్ అని ఉంటే. సో ఇదైతే కొత్త ఏం కాదు, ఇది వరకు కూడా మా హస్బెండ్ చాలా సార్లు ట్రై చేశారంట తను ఎప్పుడైనా కృష్ణేశ్వర్ వెళ్ళినప్పుడు. సో ఇంకా వేరే ఆప్షన్స్ కి ఏం వెళ్లకుండా డైరెక్ట్ గా ఇక్కడికే వెళ్ళిపోయి భోజనం అయితే చేస్తున్నాము. భోజనం చాలా బాగుండింది. యూజువల్ గా నేను బయటికి వెళ్ళినప్పుడు, అది కూడా వేరే స్టేట్స్ కి వెళ్ళినప్పుడు ఏదైనా ఫుడ్ ట్రై చేయాలంటే అస్సలు ఇష్టపడను. మెయిన్ గా చిన్నప్పుడు షిరిడి వస్తే ఎక్కడికి తీసుకెళ్ళినా సాటిస్ఫై అయ్యేదాన్ని కాదు. ఇక్కడ అన్నం బాలేదు, ఇక్కడ కూర బాలేదు అని చెప్పేదాన్ని. అంటే మహారాష్ట్ర ఫుడ్ కదా, అస్సలు ఎక్కేది కాదు. మా మమ్మీ మా చెల్లి కామ్గా తినేవాళ్ళు, మా డాడీతో నేను తిట్లు తినేదాన్ని. ఏంటో అసలు ఫుడ్ విషయంలో అస్సలు అడ్జస్ట్ అవ్వదు, ఏది ఉంటే అది తినాలి అని చెప్పి అంటూ ఉండేవాడు. పైనుండి దేవుడు అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కదా, ఇలా కాదు అని చెప్పి నన్ను పెళ్లి అనే పేరుతో డైరెక్ట్ గా తీసుకొచ్చి మహారాష్ట్రలోనే వేసేసాడు. సో విషయానికి వస్తే ఫుడ్ అయితే బాగుంది, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. 250 రూపీస్ పర్ ప్లేట్ తీసుకున్నారు. మనం ఎంత తిన్నా 250 రూపీస్ అయితే పే చేయాల్సిందే. అలా లంచ్ ఫినిష్ చేసుకుని బయటికి రాగానే ఉయ్యాలుంటే ఊగేసి బొజ్జలో ఐస్ క్రీమ్ పడేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ ఎక్కడికి అనేది నెక్స్ట్ షాట్ లో పెడతాను. స్టే ట్యూన్.